ప్రైజ్ ద లార్డ్. సామెతల పుస్తకము 15వ అధ్యాయము 3వ వాక్యాన్ని మనం చదువుకుందాము. యెహోవా కన్నులు ప్రతి స్థలము మీద ఉండును, చెడ్డవారిని మంచివారిని అవి చూచుచుండును. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని దృష్టికి మరుగైనది ఏది కూడా లేదు. ఆయన కన్నులు ప్రతి వారిని చూస్తూ ఉన్నవి. చెడ్డవారి మీద ఆయన కనుదృష్టి ఉన్నది, అలాగనే మంచివారి మీద కూడా ఆయన కనుదృష్టి ఉన్నది. ఆయన ప్రతి వారిని కూడా చూస్తూ ఉన్నాడు. మరి దేవుని యొక్క కనుదృష్టి మన మీద ఉన్నప్పుడు మనం ఏ రీతిగా బ్రతుకుతున్నాము, మనం ఏ రీతిగా జీవిస్తున్నాము అనేది మనము ఆలోచించుకోవాలి. మన క్రియలను బట్టి, మన యొక్క ప్రవర్తన బట్టి దేవుడు మనల్ని నడిపిస్తాడు. దేవుని దృష్టి నీ మీద ఉన్నప్పుడు నీ నోటి మాట కానీ, నీ ఆలోచన కానీ, నీ భక్తి జీవితం కానీ, నీ ప్రవర్తన కానీ దేవునికి అనుకూలంగా ఉన్నదా, లేకుంటే దేవునికి విరోధముగా ఉన్నదా? దేవునికి విరోధముగా నడిపించబడినప్పుడు దాని ద్వారా నష్టపోయేది మనమే. అయితే మనము ఆయన దృష్టికి భక్తిగాను, యథార్థముగాను, నీతిగాను, పరిశుద్ధముగాను మనం బ్రతికినప్పుడు మన ప్రవర్తన బట్టి దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. దానియేలు అనే భక్తుడు మనకు కనిపిస్తాడు. అతడు దేవుని దృష్టికి నిందారహితుడు. అతని మీద ఎన్నో ఆరోపణలు, అతను ఏదో తప్పు చేశాడని, అతనిలో ఏదో పొరపాటు ఉన్నదని అనేక మంది తెలియచెప్పారు. అతనికి ఏదో హాని కలిగించాలని చూశారు. కానీ జీవం కలిగిన దేవుడు, అగ్ని నేత్రాలు కలిగిన దేవుడు గనుక, దానియేలు దేవుని దృష్టికి నీతిమంతుడు గనుక, భక్తిగా జీవించి ఉన్నాడు గనుక హాని కలగకుండా అతనిని దేవుడు కాపాడి ఉన్నాడు. నోవాహు దేవుని దృష్టికి నీతిమంతుడు గనుక లోకములో ఉన్నవారు వారి ఇష్టానుసారంగా వారు ప్రవర్తిస్తూ ఉన్నప్పుడు వారితో పాటు నశింపచేయబడకుండా నోవాహు కుటుంబము రక్షింపబడింది. మరి ఈ దినమంది మాటలు వింటున్న నీవు, నీ కుటుంబము ఎలా బ్రతుకుతున్నారు, ఎలా జీవిస్తున్నారు అని ఆలోచించుకొని దేవుని కనుదృష్టి నీ మీద ఉంది గనుక నీవు ఆయనకి ఇష్టడువై ఆయన చిత్తానుసారంగా నడిపించబడినప్పుడు అది నీకును, నీ కుటుంబానికి, నీ సమస్తమునకును దీవెన కలుగునుగాక.